రోజులు మీ చెల్లి దగ్గర 10 రోజులు మన దగ్గర ఉంచుకుందాం అన్నట్టు మాట్లాడుతుంది. నేను పెంచుకున్నాను, ఇప్పుడు నువ్వు అలా చేస్తే ఎలాగమ్మా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను కదా. అంటే ఒక్కదాన్ని ఉన్నా పర్వాలేదు, మన ఇద్దరం ఏరేగా ఉందామని అడుగు. అయ్యో అప్పుడు మాకంటే పిల్లలు పుట్టినప్పుడు అప్పుడైనా మేము వేరే అవ్వాలి కదా. చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి. మా అమ్మకు బాధపడుతుంది కదా. అలా మాట్లాడితే మాకు అవసరం లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మోని ఆఫీషియల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంది మోని, ఈ రోజు నాగార్జున మమ్మీ మీద ప్రాంక్ చేయబోతున్నాం ఆంటీ మీద. సో మా మమ్మీ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. ఏంటంటే పెళ్ళి అయినాక సపరేట్గా నేను మోని సపరేట్గా ఉంటాం, నువ్వు వద్దమ్మా అని చెప్తాం. అసలు మా అమ్మ నాగార్జున నాకు సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటది అంటే ఏం మాట్లాడుతుంది, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు. ఒకటి నాగార్జున, ఒకటి వాళ్ళ చెల్లి, ఒకటి వాళ్ళ మమ్మీ. అంటే ఈ ముగ్గురులో ఒక పర్సన్ తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి ఈ వీడియో. జస్ట్ వీడియో మాత్రమే, మోనిని తిట్టుకోకండి. జస్ట్ జస్ట్ నార్మల్ గా మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాం. పాపం మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో. ఎందుకంటే మా అమ్మకి నేను ఏది చెప్తాను అనమాట, ఇంకోటి ఎదురు కూడా నాకు చెప్పదు. అండ్ మోనితో కూడా గట్టిగా మాట్లాడలేదు అనమాట. మళ్ళీ నేను ఏమన్నా ఫీల్ అవుతానా అన్నట్టు ఆగిపోతుంది. సో రివర్స్ కూడా మాట్లాడదు, అసలు ఏం మాట్లాడదు. ఎప్పుడైనా తిన్నావా ఉన్నావా ఇంటికి వెళ్ళి పెడుతుంది, పడుకుంటా తింటా, అంతేగాని తప్ప ఏ రోజు ఆంటీ అలా మాట్లాడదు. ఈరోజు మా అమ్మ రియాక్షన్ చూద్దాం, రియాక్షన్ ఎట్లుంటుందో ఏందో. మా అమ్మ పాపం సారీ అమ్మ, జస్ట్ వీడియో మాత్రమే. అండ్ సబ్స్క్రైబర్స్ మీకు చెప్తున్నా, జస్ట్ వీడియో మాత్రమే. మా అమ్మ లేనిదే నేను లేను, నేను లేను మా అమ్మ లేదు. ఒకప్పుడు నేను ఏమంటే ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, మా అమ్మ లేని క్షణాన నేను ఉంటానో ఉండదో నాకే తెలియదు. మా అమ్మ ఈరోజు అంటే లైఫ్లో చావనేది ఎవరి లైఫ్లో అయినా రావచ్చు. మా అమ్మ లేని క్షణాన నేను కూడా చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అంత ఇష్టం మా అమ్మ అంటే. సో జస్ట్ వీడియో మాత్రమే. లవ్ యూ అమ్మ, లవ్ యూ సో మచ్. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నీ మీద మాత్రం ప్రాంక్ చేస్తున్నా, రెడీ అయిపో. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి చదువుదాం. మోని ఏదో అడిగిద్దా అంట నిన్న అని చెప్తా, చూద్దాం. అమ్మ కాదు అమ్మా, ఆంటీ ఇట్రా ఒకసారి రా. ఏమైంది? ఆగు, కంట్లేదు పడ్డది. ఇక్కడి వాగమగం పిలిచినావు, ఆమెకి కళ్ళు ఎట్లనో అనిపించినట్టుంది సార్. ఇట్రా. లేదురా, కూర్చో. అదేదో అడిగిద్దాను నిన్ను. చెప్తా నాకు నువ్వు మరి ఇద్దరం ఒకటి అడుగుదాం అని వచ్చాము. కాదంటీ, అంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నదంటే చెప్పలేవు, ఏమనుకోకండి. ఏం చెప్తా అంటే అరే అక్క భయం అవుతుంది, చెప్పు మనసులో ఉన్నది, ఎందుకు ఏమనుకుంటుందా అని ఆంటీ చెప్పు. ఇదేమంటుందంటే పెళ్లి చేసుకున్నాక మన ఇద్దరం సపరేట్ ఉన్నాం, మీ అమ్మని 10 రోజులు మీ చెల్లి దగ్గర 10 రోజులు మన దగ్గర ఉంచుకుందాం అన్నట్టు మాట్లాడుతుంది. అంటే సగం రోజులు, నెలలో సగం రోజులు నా దగ్గర, సగం రోజులు చెల్లి దగ్గర. మా ఇద్దరికి వేరేగా పెళ్ళి అయిపోయినా సరే వేరే కాపురం పెట్టుకుందాం, ఇద్దరం వేరేగా ఉందాం. నేను ఎట్లోనూ మీ దగ్గర అంత కంఫర్ట్ గా ఉండలేను కదా అంటే. అలాగొద్దమ్ము, ఎందుకంటే అలా అన్నారు. ఉన్నదే ఒక్క కొడుకు అంటే మళ్ళీ మీరు వేరే సెపరేట్ వెళ్ళిపోతే నాకు ఎలాగ మరి. అది పెళ్ళి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను కదా ఆంటీ. మరి అందరం కలిసి ఉంటే బాగానే ఉంటది, అంతేగాని నువ్వు పెళ్లి అవ్వకుండా తీసిపోతానంటే మా ఎలాగా. అయ్యో పెళ్లి అయిన తర్వాత అంటున్నాను, పెళ్లికి ముందు నేను తీసుకెళ్తాను. నేను ఒక్కదాన్ని అయిపోతాను కమ్మా, అలా కుదరదు అలా చేస్తాకి.
నాకు మాట్లాడు నాగార్జున. ఏం కాదే, ఇంకిద్దరం సపరేట్ ఉంటాం. నీకు స్వప్న దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు ఎత్తుకుంటాను. వద్దమ్మా వాళ్ళకేం వద్దు, అలాగే ఎందుకు అట్లేలా ఉండగలను అంటే నేను అసలు ఉండలేను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అయిపోతానుగా, నేను ఒక్కదాన్నే కదా మరి, ఒక్కదాన్ని ఎలాగుంటాను ఇప్పుడు అలా తీసిపోతే. నువ్వు ఉండలేవు కానీ ఇన్ని సంవత్సరాలు పెంచినా మాత్రం ఉండాలి అవే. అక్క నేను ఇక్కడ నాకు కూడా కంఫర్ట్ గా నేను ఉండాలి కదా అక్క. ఇంట్లోని చెప్పు నువ్వే. వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాడు కూడా ఆమె అయిపోయి ఉన్నాడు. మీకు అర్థమవుతుందమ్మా? నాకైతే అయితలేదు అంటే నిజంగా చెప్తున్నాను. నేను పెంచుకున్నాను, ఇప్పుడు అలా చేస్తే ఎలాగమ్మా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను కదా. ఆంటీ నార్మల్ గా చెప్తున్నాను, మీరు ఏదోకమ్మా ఆగు. వద్దమ్మా, నేనేదో అలాగే నా దగ్గరే ఉంటారని నేను చూస్తున్నాను. మీరేమో ఇలాగ వెళ్ళిపోతానంటే చడాలమని నాకు ఇదేగా. నేను ఒక్కదాన్ని ఎలాగ ఉండగలుగుతాను? అలా లేకపోయినా పిల్లల మీద బీతి పెట్టుకుని అలా బతుకుతున్నాను నేను. నేం కాదు, చెల్లి దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. ఏమోనమ్మా వద్దు, అలా వద్దు, అలా వెళ్తే కుదరదు. అసలు పెళ్ళి అంటే అప్పుడు మీరిద్దరు ఏం చేస్తారు? లేచిపోయి పెళ్లి చేసుకుంటారు? అలా అయితే లేచిపోయేది. అదే మా అమ్మకి ఇష్టం ఉందని పెళ్లి చేసుకుంటా, అది ఫిక్స్. అది మా అమ్మకి కానీ దీనికోసం అది అడిగింది కాబట్టి వేరే కాపురం అని అంటున్నా అంతే. అంతేగాని తప్ప మీ దగ్గరికి ఎప్పటికి వారానికి ఒక 2-3 సార్లు వచ్చి వెళ్తూనే ఉంటాం. మేము అట్లేమి మిమ్మల్ని కూడా అట్లా వదిలేంలేము ఆంటీ. మేము ఎట్లా వదిలేస్తాం? వేరే అలాగ వెళ్ళిపోయింది వేరమ్మా. అవునండి, నాకు అర్థమవుతుంది. అట్లా నేను వదిలేసి ఏమి ఉండం కదా, మేము అంతలా వదిలేసి పట్టించుకోకుండా ఉండం కదా. కానీ అంటే అందరితో నాకు కొద్దిగా ఉండలేను అంటే, ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఒక్కడంటే మేము కూడా మా ముగ్గురమే ఉండడం అలవాటు అయిపోయి, నాకు మా ఇంట్లో కూడా ఉండడం అలా ఒక్కరిదాన్ని అలవాటు అయిపోయి ఇక్కడ బయటకు వచ్చి ఉండమంటే ఇప్పుడు నేను ఉండలేను. ఫస్ట్ నేను చిన్నప్పటి కాడి నుంచి నాకు మా వాళ్ళ దగ్గర ఉన్న అలవాటు, అయినా కానీ నేను అలా లేకపోతే ఎంతుకుంటున్నా పిల్లల కోసమని నేను ఎంత కష్టపడి ఇక్కడ ఉంటున్నాను. మీరు ఇప్పుడు సడాలంగా ఇలా చెప్తుంటే నాకు ఎంతో ఇది అనిపిస్తుంది. ఎంత ఇది చేసి అలా బాధపడకమ్మా, ఏం కాదు. ఉండాలంటే ఉండలేను కదమ్మా. నువ్వు భయంలో పెట్టలేవు ఆంటీ వీళ్ళని. ఫస్ట్ నుండి మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు అనండి. ఏంది పెళ్లి కాకపోతే ఎరుబాబు అని తిడితే కదా వీళ్ళకి బుద్ధి వచ్చేది. ఆమె అసలు తిట్టే రకం కూడా కాదు పాపం. ఎంత సైలెంట్ ఉందా అంటే ఏం అసలు తప్పు కూడా అడగట్లేదు కదా. ఇట్లా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక వేరేగా ఉంటాం అన్న. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కాకపోయినా లాస్ట్ ఫ్యూచర్ లో అయినా మేము ఎప్పుడైనా వేరేగానే ఉండాలి కదా. వేరే అంటే దూరంగా ఉంటే ఎలా కుదిరిద్దమ్మా? దూరంగా ఉంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు నిన్నగా మన పరిచయం అయ్యి నువ్వు ఇలా మాట్లాడుతుంటే మరి నాకెలా ఉంటది? చిన్నప్పుడు కాడి నుంచి పెంచుకున్నదాన్ని నేను. అది నిన్ను కాకుండా పరిచయం అయింది. వెళ్ళిపోకుండా వెళ్ళిపోతానంటున్నా, మళ్ళీ పెళ్ళి అయినా మేము ఉంటున్నాంటున్నాం అంటే నువ్వు చెప్పేదే మేము వినాలా? మేము చెప్పేది నీకు అర్థం అవుతలేదా? నేను అస్సలు విన్నా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈయనాలే, ఈడే అలా చేస్తాడు. నీ ఏపని మాట్లాడుతుంటే ఇంకా మనమేం చేస్తున్నాం? నేనేం చేయను. ఇంకా సపోర్ట్ ఈడే సపోర్ట్ ఇస్తున్నాడు వెళ్ళిపోదామని. నువ్వేం చెప్తే అది వింటున్నాడు మరి. అవునంటే వినాలి కదా మరి. నీ లైఫ్ టైం నేనే వింటమంటే ఎలాగమ్మా? ఎలాగా వింటమంటే అంత ఘోరంగానా? అంటే అమ్మను వదిలేసి వచ్చేసి వెళ్ళిపోదాం అన్నట్టు మాట్లాడతారు కదా. నాకు ఒక పిల్లలు పుడితే నాకు లైఫ్ టైం నేను నేను చేయట్టుకుని ఉండాలి కదా. మరి ఉండాలి. ఉంటే పోనీ నేను ఒక్కదాన్నే కదా, పోనీ అన్నాను 2-3 ఉన్నారా, పోనీ ఏరబడిపోదాం వెళ్ళిపోదాం అని అంటాకే. అంటే ఒక్కదాన్ని ఉన్నా పర్వాలేదు, మన ఇద్దరం ఏరేగా ఉందామని అడుగుతా. ఈ సేఫ్టీ నువ్వు చూసుకుంటున్నావు. నా మొగుడే నా దగ్గరే ఉండాలి, నా కొడుకు నా దగ్గర ఉండాలని నాకు ఉంటుందిగా. నేను ఎన్ని బాధలు పడుతున్నాను ఇక్కడ ఉండి. అవునంటే నేను వస్తానంటున్నా, మీ కొడుకుని తీసుకొస్తా అన్నా. నేను దాపెట్టేసుకుంటా అనట్లేదు ఇప్పుడు. అంటే ఏదో పని వస్తున్నాడు వెళ్తున్నాడు అని ఉంటున్నావు. ఆ కరాగా ఇక మాతోనే ఉంటాడు అన్నట్టు మాట్లాడితే నేను ఎలా ఉండగలను ఒక్కదాన్ని? నువ్వు అర్థం చేసుకోవాలిగా. నేను అర్థం చేసుకుని మాట్లాడుతున్నానంటే ఇంకా మీ అర్థం చేసుకుని మాట్లాడితే మరి ఆడుకోవడాలుగా మాట్లాడుతున్నాడు. ఏం కాదమ్మా ఇలాగా అని
నేను ఏదో తప్పుగా మాట్లాడినట్టు చెప్తున్నారు ఏంటంటే నేనేం తప్పు నీకు తప్పు కాదు, నాకు నన్ను కూడా అర్థం చేసుకో, నువ్వు మాట్లాడింది నీ అందుకే అర్థం చేసుకొని మీకు చెప్పినా కదా, వచ్చేటప్పుడు అంతా నెలలో ఒక 2-3 వారాలు మీ దగ్గర ఉంటాము, వస్తాం మీ దగ్గర ఉంటాము, చేస్తాము, ఒక్కదాన్ని ఎలాగొంటా, నువ్వు పెళ్లి చేసి ఇప్పుడు ఓకే ఇలాగ అయిపోద్ది. మరి ఒకవేళ లాస్ట్ ఫ్యూచర్ లో ఒకవేళ ఏమీ లేనప్పుడు ఎవ్వరూ లేనప్పుడు అప్పుడు మేము మీ ఇద్దరమే కదా ఉండాలి. అప్పుడు మాకంటే ఒక పిల్లలు పుట్టినప్పుడు అప్పుడైనా మేము వేరే అవ్వాలి కదా. చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి అవుతా మరి. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతున్నానుగా. ఇప్పుడు పెళ్ళి అయింది అనుకో, పిల్ల వెళ్ళిపోద్ది, నేను ఒక్కదాన్ని అయిపోతా. అందుకే చూసుకుంటాను. సరే అయితే మీ దగ్గర మేము రాను, మీరే మా దగ్గరకు వచ్చి ఉండండి, లేదంటే ఇంకా నేను ఇంకేం మాట్లాడలేను. 4 ఏళ్ళకి వస్తానమ్మా, నేను రాలేనుగా. నేను వచ్చేదాన్ని అయితే బాగానే ఉంది. ఇటువంటి తల్లి ఏంటి నాకు నువ్వేం చెప్పవా, మాట్లాడవా మీ అమ్మతోటి? ఇంక మొత్తం నేనే మాట్లాడుతున్నాను అంటే నువ్వేదో నన్నేదో తప్పు చూపిస్తున్నావు. ఇందాకంతా ఏదో మాట్లాడు, మీ అమ్మకు చెప్తా. సరే మీ అమ్మదే ఫస్ట్ నీకే వచ్చి చెప్పాను కదా, అప్పుడు ఏమన్నా మీ అమ్మకు చెప్తా అంటే చెప్తాను అన్నావు కదా, చెప్పి ఇప్పుడు. మా అమ్మకు బాధపడుతుంది కదా. చెప్పంటే మాట్లాడు. ఏం లేదా అచ్చే ఏం లేదు అంటున్నావు ఏంటి, నాకేం అర్థం కాదు. అంటే నేను వెళ్ళిపోయినా పర్లేదు అంతే కదా, వెళ్ళిపోయినా పర్లేదు కదా, చెప్పు. మాట్లాడుతున్నావు ఆగు, అదుగుతా. ఎందుకు సరే మీ అమ్మ దగ్గర ఆంటీ మీ కొడుకు మీ దగ్గర ఉంచుకొని మీరే ఇద్దరు అందరూ నువ్వు అలా మాట్లాడితే మాకు అవసరం లేదు. ఆగుమోని మమ్మీకి అరవడం కూడా రాదు పాపం. ఎంత బాధపడుతుంది అమ్మ మీద నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చినాక. నిజంగా అంత బాధపడుతుంది దీని అమ్మ. నేను సంపబుద్ధి అవుతుంది నిజంగా. లైటింగ్ నిజంగా ఒకవేళ ఇది నిజంగా అదే కోరుకుని ఉంటే నా ముడ్డబి నా లైఫ్ లో ఉండదు. చంపుతుంది ఇట్లా గాల్లోకి గుద్దు గుద్దు చంపుతుంది. దాదా రావే, నీ అమ్మ భయపడుతున్నావు. అమ్మా నీ నుదులు నేను ఎక్కడికి వెళ్తాను, అదంతా కామెడీ చేస్తుంది, ఇదంతా వీడియో కావాలని. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. అండి నేను అలా మాట్లాడుతాను, అసలు నా గురించి తెలుసుంటే మరి మీరు అలాగ అంటున్నారు, అంత గలీస్తానా? నిజం అనుకున్నాను. ఎంత బాధ పెట్టచ్చు గట్టిగా అరిచే రకం కూడా కాదు. అమ్మ అసలు నేను ఏదంటే అది అక్క, నేను ఏం చెప్తా తింటది. నేను వీళ్ళు కావాలనుకుంటే నేను ఇష్టపడ్డా అంటే సరే అని చేసి ఇచ్చేస్తుంది, ఒక మాట కూడా అడగదు. ఇగో వచ్చిన 3 years నుంచి ఏ రోజు నాకు ఎవ్వరు ఏమన్నా సరే, ఈమెయితే నన్ను ఏ రోజు ఒక్క మాట కూడా ఆడలేదు. అలాంటి ఆమె నువ్వు. నేను జస్ట్ వీడియో గురించి అన్నాను, నేను నార్మల్ గా అన్నాను. సరేనా, ఎందుకే ఎత్తో నేను వదిలేసాను. అయ్యా తవ్వు, మా అమ్మ నవ్వింది. సరే గైస్, తప్పుగా అనుకోకండి, మా అమ్మని జర ఏడిపించినందుకు సారీ, క్షమించండి. లేదు నేను నార్మల్ గా బాగా చెప్తున్నా. ప్రియా అసలు ప్రియా చెప్పింది, ప్రియా చెప్పింది వీడియోలో లేవు కానీ తెలిసింది. వీళ్ళు ఎప్పుడు అలానే అన్నస్తారులే, వీళ్ళు దొంగ ముఖాలు. మీ అత్తని ఎలా చూసుకుంటాం మేము కూడా ఇస్తాం లేరా. నెక్స్ట్ అత్తనైతే ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు ఉంచున్నావు, చెప్దాం చూద్దాం ఫ్యూచర్ లో. ఏంటది నాకు ఏదో లవర్ ఉన్నట్టు, నాకు లవర్ లేదు, ఈ గ్యాప్ లో ఎవరైనా ట్రై చేసుకోండి. ఇంకా వీడియో ఎండింగ్ ఇచ్చే నాకు పెళ్లి చేస్తారా? సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. నాకు మొహం మీద ఎట్టేది